ఏపీలో అప్పులపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 2019 నాటికి రాష్ట్ర అప్పు 2,66,451 కోట్లు ఉండగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అది 4,42,442 కోట్లకు చేరుకున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వైసీపీ సర్కార్ ఈ 4 ఏళ్లలో 1,77,991 కోట్ల అప్పు చేసినట్లు పార్లమెంట్లో తెలిపారు. ఆర్థిక సంఘం సిఫార్సులకు లోబడే ఏపీ అప్పులు ఉన్నట్లు ఆమె తేల్చి చెప్పారు. ఏపీ ప్రభుత్వం అప్పుల్లో మునిగిపోయిందంటూ విపక్షాల విమర్శలు చేస్తున్నాయి. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం తేల్చిన లెక్కలతో గత ప్రభుత్వం కంటే ప్రస్తుత ప్రభుత్వం చేసిన అప్పులు తక్కువేనని లెక్క తేలింది.